ప్రభుత్వం, దయచేసి గమనించండి. వాళ్ళు 151 చాలా గొప్ప మెజార్టీ అండి వాళ్ళకి ఇచ్చింది ప్రజలు. 151లో 5 లేచిపోయింది. మీరు అదే పద్ధతిలో పోతే 164లో 6 లేచిపోతుంది. దయచేసి గమనించి సీరియస్గా దర్యాప్తు జరుపుతారని నేను కోరుతున్నాను. ఓకే జూపుడు గారు. ఇది ముగ్గురు వాదనలు విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న పోరాటం ఏంటంటే, ఈ నకిలీ సారా ఈ కర్మాగారాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం పట్టుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం. దీన్ని కప్పిపుచ్చడం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇది జరిగింది, చరిత్ర నిన్నటి నుంచే ప్రారంభం కాదు ఎప్పుడు కూడా. లేకపోతే గత 5 సంవత్సరాల నుంచి చరిత్ర ప్రారంభమైంది అనుకొని వాళ్ళు ఆ శకాన్ని రాస్తే దానికి మేము సమాధానం చెప్పలేము. చరిత్రని మీరు తెలిస్తే సుదీర్ఘకాలం నుంచి చరిత్రని చెప్పండి. ఈరోజు జరుగుతున్న దానికి సమాధానం లేక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అది లేదా ఇది లేదా అని అంటే, గఫూర్ గారు చెప్పినట్టు మేము 11 పడిపోయాంగా. రకరకాల కారణాలు. ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు నుంచి రెవెన్యూ బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అది ఎలా ఉంటుందో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఒకవేళ అదే నిజమైతే తేల్చండి. ఈరోజు మీరే కదా ప్రభుత్వంలో ఉంది, ఎందుకు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ ఉన్నారు? సాక్ష్యదారులు ఏమైపోయినాయి? ఈరోజు జరుగుతున్న దానికి గతాన్ని మీ పాలనలో ఏం జరిగిందని అడ్డుపెట్టి మీరు దీన్ని మూసేస్తారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతూ ఉంది. ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్ని మీరు దాన్ని నడపలేక ప్రైవేట్ వాడికి ఇస్తున్నామని చెప్తున్నారు. మీ జీవితం అంతా ప్రైవేటే కదా, ప్రభుత్వం ఎక్కడ మీకు అసలు? అరే మేము ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళకి మీకు ఏంటి సంబంధం? ఈ నకిలీ ఫ్యాక్టరీలు ఎలా వచ్చాయని మేము అడుగుతూ ఉంటే గతంలో మీరు అది చేశారు కదా, ఇది చేశారా? ఇది సమాధానమా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గివింగ్ ఆన్సర్? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ థింక్ జెంటిల్మెన్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఐ డోంట్ అండర్స్టాండ్. తప్పు జరిగింది, ఒకవేళ మీరు అన్నది మా పాలనలో జరిగి ఉంటే మేము ఈరోజు బాధపడుతున్నాం అనుకోండి. మేము ఓడిపోవడానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి, కానీ మీరు అదే కారణం అయితే మీరు మా దారిలో రాదలుచుకున్నారా? ఒకళ్ళు రావడానికి సిద్ధపడితే చేసుకోండి పోండి. మీకు ఒక పేరు పెడితేనే ఇంత లవన్ వచ్చిందే మీ అందరూ కోపం. ఒక క్యాప్షన్ పెడితే మీరు ఎన్ని పెట్టారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? వైఎస్ఆర్ కుటుంబం మీద ఎన్ని పెట్టారు మీరు? ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? మాకున్నటువంటి అకౌంటబిలిటీ టు ఒక ప్రతిపక్ష పార్టీగా, అపోజిషన్ పార్టీగా మీరు అపోజిషన్ పార్టీని చూసి భయపడి అసెంబ్లీకి ఏ విధంగా రాకుండా ఉండాలో మీరు ప్లాన్ చేసుకున్నారు. వీఆర్ ఫేసింగ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్కి సమాధానం చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం కూటమి అక్కడ కనపడుతూ ఉంది. నిన్నగాక మొన్న మేము అక్కడికి వెళ్తే, వైజాగ్ ప్రాంతానికి వెళ్తే చూశారు కదా సమాధానాలు ఎలా ఉన్నాయో. గోడలు ఎక్కడున్నాయి, హాస్పిటల్ ఎక్కడుంది, కళాశాల ఎక్కడుంది అన్నారు. అక్కడికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. జీవో ఎక్కడుందన్నారు, జీవో చూపించారు. సమాధానం ఉన్నాయా? ఎందుకు పారిపోయారు? ప్రభుత్వం కదా మీది. అంతమంది పోలీసులను మీరు వాడిన తర్వాత కూడా ప్రజలు తీసినటువంటి ఒక ప్రజా ఉద్యమం ముందు పోలీసులు చేతులు ఎత్తేసారు కదా. ఇది నార్మల్గా జరిగే ఒక అంశం కదా. దీన్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని, అక్రమాలని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మేము పోరాట మార్గంలో ఉంటే మీరు మాకు గతంలో ఇది జరగలేదా చెప్పుకోండి. అయ్యే చెప్పి మీరు నిలబడుతూ ఉంటే నిలబడి చూద్దాం. ది డే విల్ కమ్. బట్ డోంట్ ట్రై టు చరిత్రని మీరు అగ్గిపిల్లతోటి, కుక్క పిల్లతోటి, సబ్బు పిల్లతోటి మీరు ప్రయత్నం చేస్తే డిజిటల్ మీరు కరెన్సీ అన్నారు. మంచిదే, నేనే కాదనట్లేదు. తేల్చండి అది కూడా. మీరు యూ డోంట్ హ్యావ్ ఎనీ బేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంపూర్ణ మద్యం ఎందుకు పెట్టలేదన్నారు నేను అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యం అన్నారు, ఎందుకు ఎత్తేసారు మీరు తర్వాత వచ్చి? మేము చెప్పాం దీన్ని ప్రాక్టికల్గా చాలా కష్టం అవుతుంది కాబట్టి దీన్ని గ్రాడ్యువల్గా మాన్పించడం కోసం ఒక ప్రయత్నం, ప్రభుత్వంలో తీసుకోవడం ఒక ప్రయత్నం, షాపులు దూరంగా పెట్టడం ఒక ప్రయత్నం, రేట్లు పెంచడం ఒక ప్రయత్నం. అరే ఇప్పుడు మీరు
ఊరు చుట్టూరు బెడ్ షాపులు పెట్టి 24/7 నడుపుతూ అర్ధరాత్రి కూడా మద్యం సరఫరా చేయమనే ఒక దశలోకి మీరు తీసుకెళ్ళి ప్రజల్ని నిర్వీర్యం చేసి ప్రజల్ని మీరు మొత్తం ఆరోగ్యాలు తీసేసుకునే దశలోకి వెళ్ళి మీరు చెప్తున్న సమాధానాలు చూస్తే నాకైతే నిజంగా చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది. రెస్పాన్సిబుల్ పీపుల్ ఈ విధంగా మాట్లాడతారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్, చర్చిద్దాం, సమస్యగా చర్చిద్దాం. పార్టీ భుజాన వేసుకొని మోద్దామంటే దానికి చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అబ్జెక్షను చేస్తున్న పోరాటానికి క్యాప్షనా లేకపోతే సమస్య ఉందని భావిస్తారా లేదా? దాన్ని దాటేసి గతంలో జరిగింది కదా దాటవేసి ధోరణి ఉంటే మిత్రమా మీరేమవుతారో చూసుకోండి. ఇన్ని అంశాల మధ్య మీరు ఈరోజు మీకు మాకు పని లేక వాళ్ళు మా మిత్రులకు పని లేక ఇక్కడ రాలేదు. అందరం కూడా కలిసి ఇలాంటి వాటికి సమాధానం కావటం కోసం వస్తున్నాం. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తుంది, కమ్యూనిస్టులు పోరాటం చేస్తారు, ప్రజా చైతన్యమైనటువంటి ఉద్యమకారులు పోరాటం చేస్తారు, అనేకమైన ఉద్యమాలు పుడతాయి వస్తాయి. వీటికి సమాధానం గతంలో మా తాతలు నేతలు తాగారు మా మూతుల వాసన, ఇది సమాధానం అయితే